యెషయా గ్రంథం నుండి 57వ అధ్యాయము 18-19 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. నాతో పాటు స్టార్ట్ చేద్దరు కానీ యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18-19 వచనాలు. రెగ్యులర్ పాత బైబిల్లో 618వ పేజీలో ఉంది. 618. నాతో కలిపి చదవండి అందరూ. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. వారిలో వారిని దుఃఖించి వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుతూ దూరస్తులకును సమీపస్తులకును సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మరలా మమ్మల్ని ప్రేమించి ఈ 4వ పునరుద్ధాన దినాన ఈ నెలలో నీ పాద సన్నిధిలో చేరి తండ్రి నిన్ను ఆరాధించడానికి, అలాగే నీ వాక్య వెలుగులు మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి సమయానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మేము నిన్ను ఎందుకు ఆరాధించాలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఒక్కటి చాలు ప్రభువా. అంతేకాదు ఇంకాను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్న నీ అపరిమితమైన ప్రేమ, నీ కృప, నీ కనికరాలు చాలు నిన్ను ఆరాధించడానికి. కాబట్టి ఇది నాన్న తిరిగి మరొకసారి నీ అమూల్యమైన నీ కృపను, నీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని హృదయమారా నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సమయత్తపరచమని దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు మమ్మల్ని అప్పగిస్తూ మీరే ఈ ఆరాధన కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించండి. మాట్లాడుతున్న నాతోనూ వినుచున్నటువంటి తమ్ముడు చెల్లెలందరితో కూడా మీరే మాట్లాడి మేము నిన్ను ఆరాధించడానికి మా హృదయాలు నీ వైపు తిరుపుమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని నీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ వాక్య భాగంలో ఒక మాట చెప్తున్నాడు. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమును చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిస్తున్నాడు. యాక్చువల్గా ఈ వాక్య భాగము దేని గురించి చెప్పబడింది అని మనం ఆలోచిస్తే, స్వార్థపూరితమైన మానవ దురాశలు, ఆ దురాశల మూలంగా పాపాన్ని ప్రేమించి మార్చుకోలేనటువంటి మానవ నైజం కారణంగా తాను కోపించి తన ముఖాన్ని మరుగు చేసుకుంటున్నానని పైన ఆయన చెప్పిన వారు వినాశకరమైన పరిస్థితిలోకి వెళ్ళటానికి ఇష్టపడిన దేవుడు తిరిగి వారి జీవితాల్లో జోక్యం చేసుకుంటాం గురించి చెప్పబడినటువంటి వాక్య భాగం ఇది. ఒక మాట చెప్పాలంటే ఇది షరతులు లేని స్వస్థత, అంతేకాదు కఠిన హృదయాలు మార్చే సర్వోన్నతమైన దేవుని కృపాకార్యం. ఆ కృపాకార్యం గురించి ఇది మనకి వివరిస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్లో ఒక మాట చెప్పాడు చూడండి. ఏమన్నాడంటే 19వ వచనం చివరిలో నేనే వారిని స్వస్థపరిచేదను. ఓకే, వాళ్ళంటే బాగలా, వాళ్ళు జబ్బు పడిపోయారు, కానీ తిరిగి నేనే వారిని స్వస్థపరుస్తానని దాని గురించి చెప్పుకుంటున్నాడు. ఏంటిది అని అంటే ఆయన ఎలాంటి దేవుడో, ఎంత మంచి దేవుడో పైన 16-17 వచనం చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలా గుండెని ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ నేనే కనుక నరులతో పోరాటము అనే విషయాన్ని తీసుకుంటే, ఎల్లప్పుడూ వాళ్ళ మీద కోపించాలి అనే మాట నేను కనుక నా క్రైటీరియాగా తీసుకుంటే, నా న్యాయం ప్రకారం నేను తీసుకుంటే ఏ మనిషిని కూడా బ్రతకడు అని అంటున్నాడు. జీవాత్మ క్షీణించునంటే అర్థం ఏంటంటే బ్రతకడు మనిషి అని. అంతేకాకుండా ఏమంటున్నాడు, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. అంటే నా న్యాయాన్నే కనుక నేను ఆసరాగా చేసుకున్న మనుషులను చూస్తే ఏ మనిషి బ్రతకడు అని చెప్తున్నాడు. ఏ మనిషి కూడా బ్రతకడానికి అవకాశం కూడా లేదు అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన దేన్ని ఆధారం చేసుకున్నానని చెప్తూ అంటున్నాడు అంటే కింద, వారి లోభం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గంలో నడుచుతూ వచ్చారు. నా కోపం వచ్చి వాళ్ళు చేసిన పనులు బట్టి దెబ్బ కొట్టా, కానీ వాళ్ళు ఏం చేశారు,
అంటే నేను కొట్టిన దెబ్బకు నా నుంచి దూరం అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయారు అన్నాడు. కానీ కిందకు వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో ఎంత దూరం వెళ్ళినా నేను వారి పక్షంగా వారిని క్షమించి తిరిగి స్వస్థపరుస్తాను అని చెప్పేసి తన యొక్క సర్వోన్నతమైన కృపా కార్యం గురించి ఇక్కడ చెప్తూ వచ్చాడనమాట. సో ఇక్కడ బయలుపడింది ఏంటంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప యొక్క కార్యం. ఆ కృప ఎంత మంచిది అని అంటే తన నుంచి దూరం అయిపోయినా సరే తిరిగి వాళ్ళని తెచ్చుకుంటాకి బయలుదేరింది అని ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. అందుకని దేవుని యొక్క కృపను గురించి చెప్పకుండా 2 మాటలు మనం చూద్దాము. ఒకసారి చూడండి, యోనా గ్రంథంలో యోనాలో 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళని వేరే వైపు వెళ్ళిపోయి తిరిగి దేవుడు తనని తర్షీషు దగ్గరికి పంపించిన తర్వాత 4వ అధ్యాయంలో అంటాడు, యోనా దీన్ని చూచి 4వ అధ్యాయం 1వ వచనంలో బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, అంటే నినివే పట్టణస్థులను క్షమించిన దేవుడు అటు తర్షీషు పాడిపోయి ఓడెక్కినోని మళ్ళీ వెనకలాక్కొస్తే ఇప్పుడు ఏమంటున్నాడు, వారిని క్షమించి వారిని అందరిని మన్నించారని చెప్పేసి 3వ అధ్యాయం చివరిలో ఉంటుంది. దాన్ని చూసిన యోనా గారికి బహు బాధ చేసి, ఎందుకని వాళ్ళు దేవుడికి వ్యతిరేకమైన ప్రజలు, రేపొద్దున దేవుడి ప్రజలను హింసలు పెట్టబోయేవారు. ఈ విషయం అంతా తెలిసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్తే తనకు బాధ వేసిపోయి వెళ్లకుండా వేరే తర్షీషు వెళ్ళి ఓడెక్కాడు. కానీ దేవుడు అక్కడ నుంచి నినివే పట్టణానికి మళ్ళీ పంపిస్తే అక్కడ స్వార్థ చెప్పించిన తర్వాత దేవుడు వాళ్ళని క్షమించేటప్పటికీ ఏమంటాడంటే, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా అన్నాడు. అంటే చూసావా ఏమన్నాడంటే, నాకు తెలుసు ప్రభు, నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలుసు, ఏమని నువ్వు వెళ్ళమని అన్నావు కానీ వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఇదిగో ఇట్లాగే జరుగుద్దని నాకు ముందే తెలుసు అన్నాడు అని చెప్తూ అన్నాడు. అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అని చెప్తూ అత్యంత కృపకల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మారదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుంది అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గరికి వచ్చే నువ్వు ఎట్లయినా క్షమిస్తావు, నీ దగ్గరికి వస్తే ఎట్లయినా నువ్వు క్షమిస్తావు అంటే ఒక మాట అన్నాడు. ఏమన్నంటే అత్యంత కృపగల దేవుడు నువ్వు అని అన్నాడు. అత్యంత కృపగల దేవుడు. గతంలో చాలాసార్లు అన్నీ చెప్తే విన్నాము, నేను కూడా చెప్పాను. ఇంకా కృప అంటే ఏంటంటే అర్హత లేని వాడికి అర్హతనివ్వటం, అంతే. అర్హత లేని మానవుడికి అర్హతనివ్వటం అంటే అర్హత లేదని సంగతి, దేవుడి దగ్గర నిలిచి అర్హత లేదని సంగతి తెలిసినా ఆయన న్యాయపీఠంలో పెట్టినప్పుడు, త్రాసులు పెట్టినప్పుడు ఎందుకు పనికిరాడని తేలిపోయినప్పుడు కూడా మళ్ళీ వాడికి అర్హతనిచ్చి పాపి అయిన మానవుడిని పరలోకంలో చేర్చటం. ఒక మాట చెప్పాలంటే పాపి అయిన మానవుని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఇష్టపడటం. ఇది దేవుని యొక్క కృపాకార్యం. ఆ తీసుకెళ్లే కృపాకార్యం దగ్గర ఆయన ఎంతగా మనుషుల్ని వెంటాడుతున్నాడు, ఎట్లా తన కృపను అడుగడుగున చూపిస్తున్నాడు అన్నదే ఈ వాక్య భాగం మనకి చెప్తుంది. అలాగే ఇంకో చోట ఒక మాట ఉందండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. దానియేలులో 9వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, ఒకసారి నేను చూస్తాను అండి. 9 మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. కృపా క్షమాపణలు గల దేవుడైనాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే విస్తారమైన కృపతో నిండినవాడు, క్షమించడానికి ఇష్టపడిన దేవుడు. అది మా దేవుని యొక్క గొప్పతనం అని చెప్తున్నాడు దానియేలు గారు. సో ఇదే విషయాన్ని ఇందాక యెషయా గ్రంథంలో కూడా మనం చదివినటువంటి 57వ అధ్యాయము 18-19 వచనాలు చెప్పాడు. వాళ్ళంటే బాగా కోపం వచ్చేసింది. ఎంత విసిగిచ్చారంటే ఏది చెప్పినా విన్నట్టు పరిస్థితికి వస్తే కోపగించి వాళ్ళ శిక్షకు అప్పగించి వారి వైపు నుంచి మొహం తిప్పుకున్నాడంట. కానీ అక్కడ నుంచి వాళ్ళు ఇంకా మరింతగా దిగజారిపోతుంటే చూసి ఉండబట్టలేక మరలా తన కృపను చూపించి వాళ్ళని స్వస్థపరుస్తాను, బయటకు తీసుకొస్తానని చెప్తూ ఉన్నాడంట. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఆయన కృప యొక్క గొప్పతనం ఏంటి అని అన్నప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ వచనం చదివినప్పుడు మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, యెషయా గ్రంథంలో ఫస్ట్ ఏమిచ్చాడు, యెషయా గ్రంథంలో అంటమే 57వ వచనం దగ్గర ఏమన్నాడు చూడండి, నేను వారి ప్రవర్తన సూచితిని అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను, నా కన్ను మిమ్మల్ని ఎప్పుడు పరీక్ష చేస్తూనే ఉంటుంది అన్న విషయం చెప్పాడు. అయితే అలా చూసేటువంటి దేవుడు మన ప్రవర్తన ఎట్లాంటిది, మన వైఖరి ఎట్లాంటిది, మన యొక్క ఆలోచన విధానం ఎట్లాంటిది అన్న తెలియదు ఆయనకి.
తెలుసు అవన్నీ తెలుసు చూస్తున్నానంటే అర్థం ఏంటి? ఆయన మనలాగా పై రూపాన్ని చూసేవాడు కాదుగా. మనం అనుకు ఇట్లా పై రూపాన్ని చూస్తాం. అన్న అంట ప్రైజ్లాడ్ అంటే తమ్ముడు ప్రైజ్లాడ్ అంటాం. అప్పుడు తమ్ముడు ఆ ప్రైజ్లాడ్ చెప్పాడు, చాలా మంచిగా అనుకుంటాం. అన్న ప్రైజ్లాడ్ అంటే నాతో మాట్లాడాడు, బాగా రెస్పాండ్ అవుతాడు అని పై వేషం చూస్తాం మనం. కానీ ఆయన పై వేషం చూసేవాడు కాదుగా. హృదయాలను తెలుసుకునేవాడు. ఏ మనిషిని గురించి ఆయన సాక్షిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆయన గురించి చాలా మాట చెప్పుకుని అలాంటి వాడు చూసి చెడిపోయిన మానవుడు, పడిపోయిన మానవుడు ఎంతగా తనకు దూరం అయిపోవడం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి దగ్గర మానవుడు ఉండటం చూసినప్పటికి కూడాను ఆయన ఎలాంటి వాడు ఒక మాట చెప్తాను. దానికి వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే, మనకు తెలిసిన ఒక వ్యక్తి ఎవరు ఉన్నాడు అనుకోండి, పరిచితుడో లేకపోతే అపరిచితుడో సరే ఎవరో ఒకడు ఉన్నారు. అతనికి మనం ఏదో హెల్ప్ చేద్దామని అనుకున్నాం. కానీ హెల్ప్ చేద్దాం అనుకుని వెళ్ళే టైంకి అతను ఎట్లాంటి వాడో, ఎంత క్రూరుడో, ఎంత అసహ్యుడో, ఎంత పనికిమాలిన జీవితం జీవిస్తాడో మనకు తెలిసింది. తెలిసినప్పుడు ఒక్కరు చెబుదాం, ఒకటి అనుకుందాం, ఎవరన్నా మనం అతను సహాయం చేయటం వెళ్తామా? ఎవరన్నా వెళ్తామా? వెళ్ళం. అతని కోసం మన డబ్బును వృధా చేయం, మన సమయాన్ని వృధా చేయం. అట్లాగే అతనితో సహవాసం చేయటానికి కూడా మనం ఇష్టపడం. ఇది మానవుల యొక్క మన నైజం. అంటే యోగ్యత లేని వారికి ఇవ్వటానికి ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా ఇష్టపడ్డు. కానీ తాను తన కృపను పంచిపెట్టడానికి యోగ్యత లేని వారిని సంగతి తెలిసినప్పుడు కూడా ప్రభువు అందరినీ ప్రేమించాడు. అందరి పక్షంగా తన కృపను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు అందరి మీద తన కృపను కుమ్మరించి వారందరినీ తిరిగి తన మహిమ కొరకు సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుడి మీద తిరగబడుతున్న వాళ్ళు, దేవుడు లేడే అని చెప్పేవాళ్ళు, దేవుడు ఆయన కాదని చెప్పేవాళ్ళు రకరకాల జనాలు బయలుదేరారు. కానీ ఇంకను దేవుని కృప మన మీద నిలిచి ఉంది కాబట్టి మనం భూమి మీద క్షేమంగా ఉన్నాం. మనమే కాదు, ఎవరైనా సరే అందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళు ఏ మతస్థులైనా కానీ ఎవరన్నా కానీ క్షేమంగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన విస్తారమైన కృప ఒక్కటే. ఎవరికి అర్హత లేదు భూమి మీద ఆయన ముందు నిలబడటానికి. ఆయన న్యాయాన్ని బట్టి మనుషులు తీర్పు తీరిస్తే, ఇందాక అన్నాడు కదా, ఏ ఒక్క మనిషి కూడా ఆయన ముందు నిలబడటానికి అర్హత లేదు. నేను అట్లా చేసుకుంటే వెళ్తే మీరు అందరూ చచ్చిపోతారా బాబు అన్నాడు 16వ వచనంలో యెషయా గ్రంథంలో. మరి చచ్చిపోతారన్న సంగతి తెలిసినా ఎందుకు విడిచిపెట్టి మన మీద ఇంత విస్తారమైనటువంటి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, దయాళుత్వాన్ని చూపిస్తున్నాడు అని అంటే దీని అంతటికి మూలం ఏంటంటే ఆయన యొక్క విస్తారమైనటువంటి కృప అన్నమాట. కాబట్టి మనుషులు ఎలాంటి వారు ఆయన తెలుసు. అయితే వారి దుష్టత్వము, కృతజ్ఞత లేనటువంటి వారి బ్రతుకు, అంతేకాదు తన పట్ల కూడా కనీసం ఆ గౌరవం లేని వారు అన్న సంగతి కూడాను తెలిసినప్పుడు కూడాను తన ప్రేమలో భాగమైన తన కృపను మనమే చూపించడానికి ఆయన ఎప్పుడు వెనకాడలేదు. దీనిని ఒక సన్నివేశం ద్వారా మీకు నేను బైబిల్లో చూపిస్తాను. కొద్దిగా క్లుప్తంగా చెప్పుకొని వెళ్ళిపోదాము, టైం చాలా అవుతుంది కాబట్టి. ఒకసారి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో బైబిల్లో ఉన్న ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను మీకు నేను. ఆ ఇన్సిడెంట్ దగ్గర ఏం జరిగిందన్నది నేనే చదివేస్తాను. 18వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలం తెలిసి ఉండేను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిశీలను పంపి బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోయున్నవన్నీ ఎరిగిన వాడే వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ వారి వద్ద నిల్చుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిది. మరలా ఆయన నేను మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లుగా ఇలాగూ చెప్పాను. సీమోను పేతురు వద్ద కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతను కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మలుకు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోని నేను త్రాగకుందునా అని పేతురుతో అనేను.
సరే, ఇప్పుడు సన్నివేశం ఏంటంటేనండి, మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఆ రోజు శిలువ కొరకు అప్పగించబడిపోయే ఆ రాత్రి మేడగదిలో శిష్యులందరితో కలిపి రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ఇదిగో ఈ యొక్క గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు తన శిష్యులతో కూడాను. అక్కడ సన్నివేశం మీకు తెలుసు. నేను ఇక్కడ వాస్తవానికి యోహాను సువార్తలను చదివించాను. మత్తయ్య, మార్కు, లూకా, యోహాన్లో చెవి తెగ నరికారు అన్న మాట అందరూ రాశారు. కానీ లూకా ఒక్కడే తిరిగి అతికించాడని రాశాడు. లూకా ఒక్కడే తిరిగి అతికించాడు చెవుని అన్న మాటని రాస్తారు. అది మీరు ఈ లూకా సువార్త 22 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు మనకు టైం లేదు దాని గురించి చెప్తాకి. తెగగొట్టారన్నమాట ముగ్గురు రాశారు, కానీ తిరిగి అతికించారన్నమాట ఎవరు రాశారంటే ఆ లూకా ఒక్కడే రాశాడు. ఇక్కడ ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాము అని అన్నప్పుడు ఈ సన్నివేశం మొత్తం మీద ఒక వ్యక్తి మనకు కనపడతారు. ఎవరంటే చెవి తెగ నరికినటువంటి ఒక వ్యక్తి. దేని గురించి చెప్తున్నాము? మనలో ఎన్ని లోపాలున్నా ఆయన కృప మనల్ని ఎలా వెంటాడుతూ నిలుపుతుంది, నడిపిస్తుంది అన్న మాట గురించి. సో ఇక్కడ పేతురు ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. తను ఏం చేశాడంటే ఆ మల్కు అన్న వ్యక్తి యొక్క సైనికుడి యొక్క చెవి నరికేశాడు. అయితే ఇక్కడ పేతురు చేసినటువంటి 6 తప్పులు చెప్తా. 6 తప్పులు. ఫస్ట్ ఏంటంటే రాంగ్ యాటిట్యూడ్, అంటే తప్పుడు నిర్ణయం, తప్పుడు వైఖరితో ఉన్నాడు. నెక్స్ట్ రాంగ్ ఎనిమీ, అంటే తప్పుడు శత్రువుని ఎన్నిక చేసుకున్నాడు. తర్వాత రాంగ్ వెపన్, తప్పుడు ఆయుధాన్ని వాడాడు. తర్వాత రాంగ్ పర్పస్, తప్పుడు ఏమని చెప్పాలి ఉద్దేశంతో చేశాడు. తర్వాత రాంగ్ పవర్, తప్పుడు శక్తిని ఉపయోగించాడు. లాస్ట్కి రాంగ్ వర్క్, తప్పుడు పని చేశాడు. అంటే 6 తప్పులు చేశాడు అక్కడ పేతురు. ఎలా చేశాడు అనేది క్లుప్తంగా మీకు నేను 2-3 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే రాంగ్ యాటిట్యూడ్ అన్నప్పుడు ఏంటంటే ప్రభువు గురించి తనకు తెలుసు. వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నాడు ప్రభు, మనం వెళ్ళబోతున్నాము, ఇదిగో దేవుని కుమారుడు అప్పగించబడిపోతాడు, ఆయన సిలువ వేస్తారు, 3వ రోజున తిరిగి లేస్తారని చెప్తున్నాడు. కానీ ఇతనికి ఉన్నది ఏంటంటే ప్రభు అంటే ఎంతో జీలు ఉంది కానీ జీల్ వితౌట్ నాలెడ్జ్. అంటే ప్రభువుని గురించిన మాటలు తన హృదయంలో లేవు. ప్రభు అంటే ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే మీరు ఇందాక చదివిన యోహాను అదే చదవమని చెప్పిన నేను లూకా సువార్తలు 22 అధ్యాయంలోకి వెళ్తే మీరు అక్కడ అంటాడు, పేతురు సాతాను మిమ్మల్ని గోధుమలా దుడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు, కానీ నేను దానికి ఒప్పుకోలేదు, తండ్రిని వేడుకున్నాను అని అన్నాడు. అంటే వెంటనే పేతురు ఏమన్నా తెలుసా, ప్రభువా నీతో ఎక్కడికైనా సరే, అంటే మరణం వరకైనా సరే నీతో నేను వచ్చేస్తానంటాడు. అక్కడ 2 మాటలు చెప్తాడు. ఏమంటాడంటే ఒకటేమో ఏమంటాడు, మరణమున నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని నేను నీతో చెరలోకైనా వచ్చేస్తా, ఆఖరికి మరణంలోకైనా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ రోజు మేడగదిలో జరిగిన సన్నివేశం దగ్గర అని అన్నాడు. అనగానే యేసుక్రీస్తు అన్నాడు, అసలు ఇవాళ నువ్వు నన్ను తెలియదని ముమ్మారు అబద్ధం ఆడతావు తెలుసా సంగతి అని అన్నాడు. సరే, ఇంత మొదలు ఏంటంటే ఇక్కడ పేతురు వైఖరి ఎట్లాంటిది అని అంటే ప్రభు పదే చెప్తున్నప్పుడు కూడాను తన వైఖరి ఏంటనంటే ప్రభువును రక్షిద్దామని ఏదో ఆలోచనలో ఉన్నాడే తప్ప ఆయనకైనా రక్షించుకోలేడా? అన్ని అద్భుతాలు చేసినట్టు రక్షించుకోలేడా? చెప్పండి, రక్షించుకోగలడు. కానీ తన వైఖరి ఎట్లా ఉంది? ప్రభువుని నేనే రక్షించాలి. ఎందుకు రాంగ్ యాటిట్యూడ్లోకి వచ్చాడంటే నీతో ఎక్కడికైనా వస్తానన్నాడుగా, చెరలోకైనా వస్తాను, మరణంలోకైనా వస్తానన్నాడు కదా, అది రుజువు చేసుకుంటావు. కానీ గబుక్కుని వెళ్ళిపోయి కత్తి తీసి ఆ చెవి నరికేసాడు. చెవి నరుకుతాం కాదు, యాక్చువల్గా అది హత్య ప్రయత్నం అని అంటున్నారు చాలామంది. కాకపోతే చెవి దొరికింది అంటే ఆయనకి, చెవి కింద పడింది. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ తను చేసినటువంటి ఒక తప్పుడు వైఖరిని తన హృదయంలో ఉంచుకున్నాడు. రెండోది ఏంటంటే రెండో విషయము రాంగ్ ఎనిమీ, తప్పుడు శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరిని శత్రువు అనుకున్నాడు? ఇప్పుడు యేసుప్రభు వారిని పట్టుకుంటాకు వస్తున్నటువంటి మలుకుని అనుకున్నాడు. కానీ అసలు శత్రువు ఎవడో? ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు పోరాడున్నది ఎవరితో కాదని చెప్తాడు? చెప్పండి, మీరు పోరాడున్నది. నేను చదువుతాను 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనంటే దురాత్మ సంబంధించిన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాశ సమూహంతో పోరాడుతున్నాడు. మరి అలాంటి వారితో పోరాడుతున్నాము అన్న విషయం ప్రభు పదే చెప్తానే ఉన్నాడు. వాళ్ళ మీద అధికారాన్ని కూడా ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు?
వాళ్ళ మీదకి వెళ్లకుండా వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి దగ్గర ఎవరితో యుద్ధం ఎవరిని నరికేశాడు? చెవి నరికాడు, మొలుకు చెవిని నరికేశాడు. అసలు యాక్చువల్ ఇంకో మాట అందాం, అసలు అక్కడ పోనీ అనుకుందాము, శారీరకంగా ఉన్నవాడే శత్రువు అనుకుంటే అసలు శత్రువు ఎవడు? పట్టుకుంటాకు వచ్చిన మొలుక, లేకపోతే పంపించినటువంటి అన్న కైపులా? ఎవరు? అసలు చెప్పుకోవాలంటే అన్న కైపులుగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చి రాంగ్ ఎనిమిని సెలెక్ట్ చేసుకొని గబక్కనే అతన్ని చంపేటకు ప్రయత్నం చేసి ఏదో తప్పుకుంటే చెవి నరకటం జరిగినటువంటి సీన్ ఒకటి జరిగింది. రెండోది. మూడోది ఏంటంటే రాంగ్ వెపన్ వాడాడు. రాంగ్ వెపన్ ఏంటంటే కత్తి తీసి అన్నాడు. అక్కడ మీరు ఇందాక లోకాసు వార్తలు చదివితే మన దగ్గర 2 కత్తులు ఉన్నాయి అన్నాడు. ఇంకో కత్తి ఎవరి దగ్గర ఉంది, కానీ కత్తి వాడింది ఎవరు? పేతురే వాడింది. మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి, అది లోకాసు వార్తలు. అది పేతురు ఎందుకు వాడాడు రాంగ్ వెపను? అసలు అది వాడొచ్చా? ప్రభు ప్రకారం దానిని మనం వాడొచ్చా అని అన్నప్పుడు ఒకసారి మీకు అందరూ తెలుసు, యెహోషువ గ్రంథంలో యెరికో మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? మీరు వాళ్ళ మీద కత్తి వాడని అన్నాడా? వాడమని అనలా, కానీ వాడొద్దు, మీరు చేయాల్సిన పని ఒకటి ఉందని పని చెప్పాడు. ఆ పని ప్రకారం అందరిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు రోజుల్లో ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు అని అన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇందాక చదివిన చోటే 17వ వచనం ఏమంటాడంటే, మరియు రక్షణయైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుడి వాక్యాన్ని అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని మీరు యుద్ధం చేయండి అంటే ఆయుధం తెచ్చుకొని ఆ ఖడ్గంతో ఎదుటి చెవుని నరకడానికి ప్రయత్నము చేశాడు. ఇది ఇంకొక తప్పు. అయితే నెక్స్ట్ ఇంకోటి అంటే రాంగ్ పర్పస్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే ప్రభువును కాపాడాలని తను ప్రయత్నం చేయటం. ప్రత్యేకంగా ప్రభువును కాపాడాలని తను ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ మిగిలిన శిష్యులందరూ ఉన్నారుగా, అవునా కదా? పైగా అక్కడ చేసిన తను తప్పు ఏంటంటే తనకు వలయటమే తప్ప కత్తి పట్టుకోవడం అలవాటు లేదు. వచ్చా దానికి ఎప్పుడన్నా? తను ఏమన్నా సైన్యం యుద్ధం చేశాడు? ఏమన్నా సైన్యంలో ఉన్నాడా? ఏం లేదు. కానీ మరి ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేశాడు అంటే తెలీదు తనకిక. మాట ఇచ్చానో లేకపోతే ప్రభుని మిగిలిన కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడానికో నిద్రపోయాడు. చేయమని పని చేయకుండా ఏం చేయమని మీరు అందరూ ప్రార్థన చేయండి అని పడుకొని నిద్రపోయాడు. తుల్లిపల్లి వేసి గబుకొని కత్తి తీసుకొని అవతల మీద పడ్డాడు. అంటే రాంగ్ పర్పస్తో అక్కడికి వెళ్ళాడు. ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన నేనే అని ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడింది. రెండోసారి ఏమనంటే నువ్వు ఎవరిని పట్టుకుంటాకు వచ్చారని, మేము యేసుని పట్టుకుంటాకు వచ్చాను, నేనే ఆయన అన్నాడు. అనగానే వెనక్కి తిరిగిపడి అందరూ వెనకబడిపోయారంట ఒక్క దెబ్బకి ఆయన మాట ప్రభావంకి. అలాంటి ఆయన్ని రక్షించడం కోసం ఒక రాంగ్ పర్పస్తో నిలబడ్డాడు వెళ్ళి, అవునా? అది కూడా ఒక తప్పు తను చేసింది. నెక్స్ట్ ఏంటంటే రాంగ్ పవర్ ఉపయోగించాడు. రాంగ్ పవర్ ఏంటంటే ఆయుధాన్ని బట్టి తన శక్తిని ఆధారం చేసుకున్నాడు. కానీ ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? అప్పుడు వరకు వాళ్ళు దెయ్యాలను వెడగొట్టారు, స్వస్థతలు చేశారు. ఎవరిని బట్టి చేశారు? పరిశుద్ధాత్మ శక్తి వలన చేశారు. కానీ అది వదిలేసేసి మర్చిపోయి ఏం చేశాను? తన శక్తి మీద ఆధారపడి ఒక రాంగ్ పవర్తో యుద్ధం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అట్లాగే రాంగ్ వర్క్ చేశాడు. రాంగ్ వర్క్ ఏంటో తెలుసా? దేవుడు ఆజ్ఞకి వ్యతిరేకం చేశాడు. నరహత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఎందుకంటే నరహత్య అనేది దేవుడి లెక్కలో పాపము. కానీ అది చేయబోయాడు, కానీ తప్పుకొని చెవి నరికేసి వదిలేశాడు. అదే రోజున యేసుక్రీస్తు వారితో పాటు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే ఆయన కాబట్టి వీళ్ళని వదిలేసేయండి, వీళ్ళని వెళ్ళిపోనివ్వండి అని అనకపోతే ఆ రోజున పట్టుబడిన వాళ్ళు ఎవరుండేవాళ్ళు? పేతురు ఉండేవాడు. యేసుక్రీస్తు వారు కత్తి లోపల పెట్టు, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని చెప్పేసి మన దగ్గర చదివిన వాక్యం ప్రకారంగా తిరిగి చెవిని ఆ చీకట్లో వెతికి ఆ మలుపుకి పెట్టి దాన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఉండకపోతే ఆ రోజున 4వ సిలువు మీదకి పేతురు ఎక్కేవాడు. ఎంతమంది ఎక్కారు సిలువుకి? ఎంతమంది ఎక్కారు? 3 ఎక్కారు. యేసుప్రభు వారు, 2 దొంగలు. వాళ్ళతో పాటు ఎవరు ఉండేవాళ్ళు? ఇప్పుడు అధికారులను ఎదిరించి మాట్లాడినందుకు పేతురు కూడా అదే సిలువు శిక్షలో ఉండవలసి వచ్చేది అని ఒక భక్తుడు ఇట్లా రాశాడు. అంటే పేతురు ఎలాంటి వాడో, ఎన్ని తప్పులు చేస్తున్నాడో ఆయనకు తెలుసు. అసలు రేపొద్దున తెలియదని అబద్ధం ఆడతారన్న సంగతి కూడా తెలిసినప్పటికీ ఇందాక అన్నాడు చూసారా యెషయా గ్రంథంలో, వారిని నేను స్వస్థపరుస్తాను, వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుంటే చూస్తూ నేను ఉండలేను అన్నాడు. కారణం ఏంటంటే ఆయన అపరిమితమైన కృప అని చెప్పేసి అనుకున్నాం సార్.
అదే కృప ప్రభు ఇప్పుడు మరలా పేతురు పక్షంగా చూపించాడు. ఆ రోజున ప్రభువు కనుక వారిని వెళ్ళనివ్వండి అని అనకపోతే వాళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? శిష్యులందరూ కూడా ఏమైపోయేవాళ్ళు? వాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. కానీ ఈ సన్నివేశం దగ్గర మనం చూస్తే అసలు 3 విషయాలు తెలుస్తాయి. ఏంటంటే ఫస్ట్ దేవుడి పరంగా చూస్తే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి తన్ను తాను సబ్మిట్ చేసుకుంటాం, తన్ను తాను విధేయుడు అవ్వటము ఒకటి. రెండవది అయితే ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం, ఇది అక్కడ కనిపించే ఒక సన్నివేశం. రెండో సన్నివేశం ఏంటంటే ఈ మనం చదివిన సీన్ దగ్గర విశ్వాసి యొక్క ఎంత కఠిన హృదయం కలిగి ఉంటాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వెళ్ళినా తన వైఖరిని ఎందుకు మార్చుకుంటానికి ఇష్టపడ్డో ఒకటి. రెండోది ఏంటంటే తన శిష్యుల పట్ల ప్రభుకి ఎంత ప్రేమ ఉంది, ఆయన ఎంత కృపగలవాడని చెప్పింది. ఏంటి కఠిన వైఖరి విశ్వాసులు కానంటే వాక్యం వింటున్నాడు, పేతుల్లో మార్పు లేదు. అదే యేసుప్రభు పక్కన ఉన్నటువంటి యోధా వచ్చి ఆయన అప్పగించాడు. అవునా కదా? అంటే విశ్వాసుల జీవితం కూడా ఎంత కానరాని కాఠిన్యం ఉంటుంది. వాక్యం వింటున్నా సరే వాళ్ళ మైండ్ సెట్ సరి చేయబడదు అని అన్నది ఎంత వాస్తవం. ఈరోజు మన జీవితంలో కూడా ఇది కరెక్టే కదా. ఎన్నో విన్నాం, ఎన్నో అద్భుతాలు చూసాం, కానీ ఏ రోజుకి ఆ రోజు మనకు ఆయన మీద డౌటే. ఏ రోజుకి ఆ రోజు మనకు ఆయన మీద డౌట్. ఆయన మాట వింటాము, ఇక్కడ ఆదివారం మెత్తం చేసుకుంటాము, సోమవారం నుంచి మళ్ళీ కఠినం చేసుకుంటాం. బయటికి వెళ్ళిపోతే కఠినం అయిపోద్ది మన హృదయం. కానీ ఆ రోజు యోధ అట్లా బిహేవ్ చేసినా ప్రభు ఏమనలా, అలాగే పేతురు ఇట్లా బిహేవ్ చేసినా పేతుని కూడా ఏమీ అనలా. వాళ్ళందరిని పోనివ్వండి అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించడం జరిగింది. సో ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ప్రభు తన ప్రేమించిన వారి పట్ల, తన ప్రజల పట్ల ఎంతటి కృపతో ఉంటాడనే విషయాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని తప్పులు తన పక్కనే ఉండి చేసినప్పుడు మనమైతే ఒప్పుకుంటామా? ఒప్పుకోగలమా? అసలు ప్రభు దేని చెప్పాడు దాన్ని అన్నిటికీ వ్యతిరేకంగా చేశాడు పేతురు, అన్నిటికీ వ్యతిరేకంగా చేశాడు. చివరి ఆఖరికి పారిపోయిన వాళ్ళు ఉండి తను కూడా పారిపోయాడు. నీతో మరణం వరకు వస్తానని చెప్పినోడు ఎక్కడ ఉండాలి? వాళ్ళందరూ పారిపోతే అక్కడ నిలబడి ఉండాలి. ఏమైపోయింది? తను కూడా వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోతాడని ప్రభువుకి తెలిసినా కూడా ఆయన ఏమనలా. ముమ్మారు అబద్ధం ఆడేశాడు. అబద్ధం ఆడినప్పుడు తన ముఖంలో చూసాడే తప్ప ఇంకేం మాట కూడా మాట్లాడాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంత కాఠిన్యంలో ఒక విశ్వాసి ఉన్నా ప్రభు కృప మనల్ని ఎలా కలుసుకుంటుంది అన్నది మీకు నేను 1-2 విషయాలు చూపించేసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయానికి వస్తే 1వ వచనం నుంచి నేను చదువుతాను. రెండు ప్లేసులు చదువుతాను ఈ అధ్యాయంలో. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనీయులు, జబదయ కుమారులును ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి అని. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేద్దామనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీను పట్టలేదు. సూర్యోదయం మోగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగగా లేదని వారు ఆయనతో చెప్పిరు. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. ఒక సన్నివేశం. ఇప్పుడు మరణం వరకు వస్తాను, శ్రమంలోకైనా వస్తాను, ఎక్కడికి వస్తానని చెప్పినాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మరలా ప్రభు వచ్చి వాళ్ళందరినీ అక్కడ మేడ గదిలో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు కదా. లేచినప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇదిగో మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన తిరిగి లేచి ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పినప్పుడు, ఆయన మీకు ఎక్కడ కలుస్తానండి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు కలిశాడు అందరికీ ప్రత్యక్షమయ్యాడు. అందరికీ చూసి అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత తోమా కూడా ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటి? ఇంత ప్రభువు కనిపించి నేను సజీవుణ్ణి మృతుని కాదు అని చెప్పినప్పుడు కూడా వీళ్ళందరూ ఏం చేశారు? మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చేటప్పటికి అందరూ కలిపి వాళ్ళు వేసుకుంటా వెళ్ళిపోయారంటే. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది అది ఒకటే. ఇప్పుడు జీవనోపాధికి ఏమీ లేదు. వచ్చిన పని ఏంటి? వలలు వేయటమే.
ఆ వలలు వేసుకుంటాకని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. చూసారా? అంటే మానవుడు తన సంఘర్షణ దగ్గర ఎంత త్వరగా దేవుని విడిచిపెడతాడు, ఎంత త్వరగా దేవుని మాటలు మర్చిపోతాడు, ఎంత త్వరగా దేవుడి నుంచి ఎడమవుతాడంట. ఇదే గుర్తు. అను ఎంత విశ్వాసం అయినా సరే మీరు ఒక సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏమన్నాడు పేతురు మాట దగ్గర? అసలు నేను విడవను అన్నాడు. విడవను, మరణం వరకనే నీతో నేను వచ్చేస్తాను, నీ మాట దాటను అని అన్నాడు. కానీ మాటలన్నీ పోయినాయి. వదిలిపెట్టి పారిపోయాడు. వెళ్ళిపోయి తనకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నాడు. అయితే అక్కడ కూడాను ఆయన కృప ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. ఏంటంటే వాళ్ళకి చేపలు పట్టడం వచ్చు, కానీ రాత్రంతా వాళ్ళు వేసిన సరే ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకకపోతే మరలా ప్రభు వారు వచ్చి కుడి పక్కన వేయండి అని చెప్తే విస్తారంగా చేపలు పట్టారు అని. అంటే నువ్వు ఎంత వర్తబుల్ క్యాండిడేట్ అయినా ప్రభు కృప లేకపోతే నీకు ఏది దొరకదు. ఇది ఒకటి గమనించాలి. అంత కృప చూపించాడంటే వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ వేటకి వెళ్ళిపోయారు. ఏ ఉద్దేశం దాన్ని పిలిచాడు, ఏ ఉద్దేశం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ ట్రైనింగ్ మొత్తం వదిలేశారు. అవన్నీ వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయినా వాళ్ళందరినీ వెతుక్కుంటూ వచ్చింది. పర్టికులర్గా పేతురుని వెతుక్కుంటూ కూడా వచ్చింది. అక్కడ వచ్చి ఇక్కడ 21వ అధ్యాయంలోని ఈ పక్కన ఒక మార్చ ఉంటుంది, నేను చెప్తా చూడండి. 15వ వచనం దగ్గర నుంచి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపము, తర్వాత నా గొర్రెలను కాయము. మూడోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏమంటాడంటే నా గొర్రెలను మేపుమంటాడు. ఒక 3 మాటలు చెప్పాడు. అంటే 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగి కన్ఫర్మ్ చేశాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. పారిపోయాడు, మాట ఇచ్చి మర్చిపోయాడు, అసలు ఎరగనన్నట్టుగా వెళ్ళిపోయి వలలు వేసుకుంటున్నాడు. అసలు ఏది దేవుడితో ఉండి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగి అసలు ఆయన పట్టినట్టే ఉన్నాడు. ఉన్నవాడైనా సరే ఆయన విడిచిపెట్టకుండా, పేతుని విడిచిపెట్టకుండా, ఆయన శిష్యుల్ని విడిచిపెట్టకుండా ఎట్లా ఆయన కృప వెంటాడింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనందరం అదేగా. మాట ఇచ్చాడు, ఏమని నీకోసం సావులేకుండా వస్తానని, కానీ మాట తప్పేశాడు. మనం కూడా అంతేగా. ప్రతి సంవత్సరం 31వ తారీఖున చివరిలో అంటాం, ప్రభువా నన్ను క్షమించు, వచ్చే సంవత్సరం నుంచి నీతోనే ఉంటాను. అది ప్రాణం పోయినా సరే చర్చి మానను, ఏదైనా సరే నీతోనే ఉంటా, నీకు చెప్పే చేస్తా అన్నాను. అనలేదా మీరు అందరూ? అనలేదా చెప్పండి. 31వ తారీఖున అన్నారా? 31 నైట్ దేవుని క్షమించమని అడిగారా? మాట్లాడరేంటి? అన్నారా లేదా? అన్నారు. అంటే ఇప్పటికి మీ వయసు సుమారు 60 సంవత్సరాలు అనుకుంటే, ప్రభు మీకు 30 ఏళ్ళకి తెలుసు అనుకుంటే 30 ఏళ్ళ నుంచి మాట తప్పారు. ఒకవేళ మీ వయసు ఒక 25 సంవత్సరాలు అనుకుంటే, నువ్వు రక్షణ పొంది 5 సంవత్సరాలు అయ్యిందనుకుంటే 5 ఏళ్ళ నుంచి నువ్వు మాట తప్పావు. ఒకవేళ నీ వయసు 70 సంవత్సరాలు అయితే, నువ్వు 30 సంవత్సరాలు రక్షణ పొంది ఉంటే 40 సంవత్సరాల నుంచి నీ దేవుడితో మాట తప్పావు, ఆయనతో అబద్ధం చెప్పావు. ప్రతి సంవత్సరం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నన్ను క్షమించు ప్రభా, వచ్చే సంవత్సరం నుంచి నీతో ఉంటానని మాట ఇచ్చావు అంటే దాని అర్థమేంటి తెలుసా? ముందు సంవత్సరం నేను చేయలేదు అని నువ్వు చెప్పటమే, చేయలేదని చెప్పటమే. కానీ ఇన్ని సంవత్సరాలు నేను క్షమించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు తప్పిపోతావన్న సంగతి పేతురులాగా ఆయనకి తెలుసు. కానీ పేతుర్ని ఎంత ప్రేమించి ఎంతగా తన పక్షం తన కృప చూపించాడో, అదే ప్రేమతో నీ పక్షం కూడా ఆయన తన కృపను చూపించబట్టే నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడినా, ఇన్నిసార్లు మాటలు తప్పినా ప్రభు తన సన్నిధిలో నిలిపాడు. ఇది ఆయన విస్తారమైన కృప కాదా? ఇంత కృపను మన పక్షంగా చూపించినప్పుడు మనం ఎంతగా ఆయన ఆరాధించాలి చెప్పండి. అది ఒకటి విషయం. రెండో విషయం ఏంటంటే, రెండో విషయానికి వస్తే మనం పారిపోవటం. పట్టుకుంటున్నారు శిష్యులను వెళ్ళిపోమని చెప్పగానే పేతురు ఏం చేశారు? అక్కడ నుంచి పారిపోయిన వాళ్ళు తను కూడా ఉన్నాడు. మరణం వరకు వస్తాను, లేకపోతే నీతో శిక్షలో కన్నా వస్తానని చెప్పినాడు. ఎందుకు పారిపోయాడు? పారిపోవటం గల కారణం ఏంటి చెప్పండి. మనం కూడా మనకి క్లిష్ట సమయాల్లో ప్రభు మనతో ఉన్నాడన్న విషయం మర్చిపోయి ఎన్నిసార్లు పారిపోయి ఆడెవడో దగ్గరికి వెళ్ళాం, ఈడెవడో దగ్గరికి వెళ్ళాం. లేదు ఇంట్లో మంచి జబ్బు వచ్చేసింది అని అంటే ముందుకు వెళ్ళిపోయి ఎవడ సార్ ప్రభు అసలు స్వస్థపరిచేవాడు ప్రభు యెహోవా నేనే అని అంటే అది వదిలిపెట్టేస్తాము. వదిలిపెట్టేసి ఎవరి దగ్గరికి వెళ్తాము? అన్న ఇట్లా జరిగిందన్న, ఎక్కడ తీసుకెళ్ళమంటారు? అక్కడ తీసుకెళ్తే బ్రతికిపోతాడా? అరే మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది. ఒక రాట్ మాస్టర్ ఉన్నాడు, మేము వానపంలో పనిచేసినప్పుడు. మా ఆయనకి ఏదో చెస్ట్లో పెయిన్ వస్తుందని ఉంటే పక్కనే హాస్పిటల్ చుట్టాలే వెంకటరావు గారు. అయితే
కొద్ది దూరం అంట. ఆ కొద్ది దూరం బండి మీద ఎక్కించుకుంటలేవు, చచ్చిపోయాడు. హాస్పిటల్కి తీసుకొచ్చలేవు. నువ్వు చనిపోవాలని దేవుడు డిసైడ్ చేస్తే ఎవరు నిన్ను కాపాడగలరు? అవునా కదా? ఇప్పుడు పారిపోయాడు అని అన్నాం. అట్లాగే మనకు క్లిష్టమైన పరిస్థితుల దగ్గర, ఆర్థిక సమస్యల దగ్గర, ఆరోగ్య సమస్యల దగ్గర, మరి ఇతరతరమైన మన మానసికమైన ఒత్తిడి దగ్గర నువ్వెన్నిసార్లు పారిపోలేదు దేవుడి నుంచి? ఎన్నిసార్లు పారిపోయావు? లెక్కలేనిసార్లు పారిపోయావు. ఆయన సలహాలు అడిగావు, ఈయన సలహాలు అడిగావు, అటు చేసావు, ఇటు చేసావు, అక్కడ ఉప్పు కోసం వెళ్ళావు, ఇక్కడ ఉప్పు కోసం వెళ్ళావు. అవన్నీ నీ దేవుడికి అంత బాధ కలిగిస్తాయో తెలుసా? ఎందుకంటే ఒక్క మాట ఆయన దగ్గరికి వస్తే సాల్వ్ చేస్తాడు. ఆయన వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు. అయినా నిన్ను క్షమించడానికే ఇష్టపడ్డాడు. వారిని మరలా స్వస్థపరచుదును, వారి పక్షంగా నా కృప చూపిస్తానని యెషయా గ్రంథంలో ఎట్లా అన్నాడు, అలా నిన్ను మరలా స్వస్థపరచడానికి నీ పక్షంగా కృప చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇన్నిసార్లు నువ్వు ఆయన దగ్గర నుంచి దూరంగా పారిపోయినా మరలా పేతురుని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతిరోజు వెతుక్కుంటేనే మన దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి మనం ఎంత ఆరాధించడానికి ఆయన యోగ్యుడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయానికి వస్తే ఏంటంటే, తనకు తెలియదని అబద్ధం చెప్పేశాడు. పారిపోవటం కదా, ఆయన నాకు తెలియదని చెప్పేసి అబద్ధం చెప్పేశాడు. మనం మనకు తెలియదని మన ప్రవర్తన ద్వారా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడామో మీకు తెలుసా? అంటే పబ్లిక్గా మనం తెలియదని చెప్పకపోవచ్చు, కానీ నీ ప్రవర్తనలో ఆయన నాకు తెలియదు అన్నట్లుగా ఎన్నిసార్లు ఆయన మాట తోలనాడి ఆయన వద్దన పని చేసి ఆయన అబద్ధికునిగా చేసినట్లుగా మనం ఎన్నిసార్లు చేసాము. కానీ మనము తప్పుడు అబద్ధం ఆడి ఆయన అబద్ధికుడు అన్నట్టుగా మనం బిహేవ్ చేసిన సందర్భాలు మన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ చేసినా సరే తెలియదు అన్నట్లుగా నీ బిహేవియర్ ద్వారా ఆయనను నువ్వు అబద్ధం అన్నా సరే నిన్ను క్షమించడానికి ఇష్టపడ్డాడు, నీ దగ్గర రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, అనుభవం ఉంది కదా, నేను అన్నీ చేసేయగలనని చెప్పి వెళ్ళి వలేసాడు. కానీ వలేసింది సరే అక్కడేం దొరకలా. నువ్వు కూడా నీ అనుభవాలతో బోల్డెన్ చేద్దామని, నీ అనుభవాలతో ప్రభు దగ్గరికి వచ్చేద్దామని, నీ అనుభవాలతో ప్రభుని తెలుసుకుందామని, ఆయన కృప మీద ఆధారపడకుండా, ఆయన ప్రేమ ఆధారపడకుండా నువ్వు చేసిన పనులు చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటి దగ్గర నువ్వు ఫెయిల్ అయి ఉన్న సంగతి ఏం తెలుసు. ఫెయిల్ అయినా స్టిల్ ఈరోజు నువ్వు ఇంకా చర్చిలోకి వచ్చి కూర్చోగలిగావంటే ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది ఓన్లీ దేవుని యొక్క కృప మాత్రమే, మరొకటేమీ కానే కాదు. అంతేకాదు, పనికిరాడు, ఇక వలలేసుకుంటాకి వెళ్ళిపోయాడు అన్నవాడిని మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లలను కాయి, వాటిని మళ్ళీ గొర్రెల మేపు అని చెప్పాడు. అలాగే నువ్వు ఆయనకు ఉపయోగపడవు, నీ స్థాయి అంత లేదని సంగతి తెలిసినా మరలా నీ దగ్గరికి వచ్చి నిన్ను చర్చిలో ఏదో స్థాయిలో ఆయన వాడుకుంటూనే ఉన్నాడు. ఇదేంటది? ఆయన యొక్క విస్తారమైన కృప. కాబట్టి మనం ప్రతిరోజు నిలబడ్డాము, ఒక రోజులో బ్రతికి బట్ట కట్టాము, లేక ఒక రోజులో సంతోషంగా ఉన్నాము, దుఃఖమైనప్పటికీ నష్టమైనప్పటికీ ఆ రోజు దాటి పక్క రోజుకి వచ్చాము అని అంటే కారణం ఏంటో తెలుసా? నేను వారిని హస్తపరుస్తాను, తిరిగి వారిని నా యొద్దకు చేర్చుకుంటాను అని చెప్పి మన పక్షంగా చూపిన ఆయన యొక్క విస్తారమైనటువంటి కృపను బట్టి. కాబట్టి నువ్వు ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని, నువ్వు మాట తప్పావో, ఇచ్చి మాట తప్పావో, లేకపోతే పారిపోయావో, ఆయన తెలియదన్నట్టుగా నీ బిహేవియర్ని బట్టి అబద్ధాలు చెప్పావో, అనుభవం ఉంది కదా నీకు నువ్వే ప్రయత్నం చేసావో, లేక పనికిరాను వాడిని అని చెప్పి నువ్వు అనుకున్నావో, వీటన్నిటి దగ్గర తన కృపను చూపించి అన్నిటి దగ్గర నేను యోగ్యుడిగా చేసిన నీ దేవుణ్ణి నువ్వు ఎంతగా ఆరాధించాలి. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం నిలబడ్డాము, ఈరోజు దేవుని ఆలయంలో ఉన్నాము అంటే ఓన్లీ ఏం లేదు, ఓన్లీ ఆయన యొక్క గ్రేస్, ఆయన యొక్క కృప. కాబట్టి నిజమే ప్రభా, నీ కృప లేకపోతే ఎప్పుడు వద్దు. ఈ వారం మీరు పరీక్ష చేసుకోండి, మళ్ళీ ఈ వారం అయిపోయిన తర్వాత రేపు నుంచి మీరు పరీక్ష చేసుకోండి. ఎన్నిసార్లు మీరు తప్పుతారో, ఎన్ని ప్లేస్లో నుంచి దేవుడికి దూరంగా జరుగుతారో చూడండి. అన్నీ జరిగినా నీకు క్షమాపణ వచ్చింది, అన్నీ జరిగినా నీ ఆయుష్కాలం పొడిగించబడింది, అన్నీ జరిగినా నీకు ఆరోగ్యం ఉంది, అన్నీ జరిగినా నీ కుటుంబ సమస్యల నుంచి బయటకు వచ్చే ఆయన యొక్క సన్నిధి ఉంది. ఇవన్నీ ఉన్నాయి అని అంటే కేవలం ఆయన కృప. కాబట్టి ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని హృదయమారా ఈరోజు మనం ఆయన్ని ఆరాధన చేద్దాము. తలలు వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.